ఎవరైనా మన చేతికి చిక్కారండి, మన శత్రువే అనుకోండి, మన గురించి చెడుగా చెప్పిన వారే అనుకోండి, మనకు అపోజిట్ పార్టీయే అనుకోండి, ఏం చేస్తాం మనం? దొరికారండి, ఇంకా వదలకూడదు. ఇదే ఆలోచనలో ఉంటామా లేదా? ఎవరైనా ఒక వ్యక్తి మీ గురించి చెడుగా చెప్పాడు, ఆ విషయం మీకు తెలుసు, ఆ వ్యక్తి దొరికాడు మీకు. ఎలా దొరకడం అంటే చేతికి దొరకడం కాదు, ఆ వ్యక్తి చేతికైనా దొరికాడు, లేదా ఆ వ్యక్తి కావాలనుకుని వద్దనుకుని ఒక తప్పు చేశాడు. మనం ఏం చేస్తాము? చూసారా, మొన్నటిదాకా నా గురించి చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు ఆ వ్యక్తి చూడండి ఏం చేశాడు అని మన ఫేస్బుక్లు, వాట్సాప్లు నిండిపోతాయి. దొరికాడండి, ఇంక వదలకూడదు. తప్పు చేశాడు, నేనే అన్నా చెడు చేస్తున్నానండి, తప్పు చేశాడు కాబట్టి కదా ఫార్వర్డ్ చేస్తున్నాను. తప్పు, వేరే వాళ్ళు తప్పు చేశారు, కానీ మనం ఎలా ఉండాలి? ప్రవక్త వారు ఎలా ఉండేవారు తెలుసా? చూడండి, ప్రవక్త వారి కాలంలో యుద్ధాలు జరిగాయి. ఒక యుద్ధంలో ఒక ఖైదీ పట్టుబడ్డాడు. యమామా ప్రాంత నాయకుడు సుమామ దొరికారు యుద్ధంలో ఖైదీగా. ఆ ప్రాంతానికి నాయకుడు తీసుకొచ్చారు ప్రవక్త వారి దగ్గరికి. ఎవరు? సహాబాలు. ఆనాటి కాలంలో ఖైదీని పెట్టడానికి జైళ్లు కానీ ఇంకా పూర్తిగా లేవు. ఎక్కడ పెట్టారు ఆ ఖైదీని? మస్జిద్ నబవి ఉంది, నబవీకి మధ్యలో ఉన్న గుంజ కట్టేశారు, 2 చేతులు వెనక్కి పెట్టి. ఎందుకు? అదే అన్ని విధాలుగా ఉపయోగించుకునేవారు ఖైదీలకి, అన్ని విధాలుగా 2 చేతులు వెనక్కి కట్టేశారు. ప్రవక్త వారు వచ్చారు. ఒక శత్రువు యుద్ధంలో పట్టుబడ్డాడు. ఎలా చూశాడు ఆ వ్యక్తి? కోపంగా చూస్తున్నాడు, కింద నుంచి పైదాకా చూస్తున్నాడు. ప్రవక్త వారిని తినేస్తాడేమో అన్నట్లుగా చూశాడు. ప్రవక్త వారు అడిగారు, మా ఇందకయ్యా సుమామ ఎలా ఉన్నావు అని అనగానే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇన్ తున్యం అలా షాకిర్ వైన్ తక్తుల్ జాదమిన్. మీరు గనక నన్ను క్షమించి వదిలిపెట్టేస్తే మీ మేలు మర్చిపోను, కానీ మీరు గనక నన్ను హతమారిస్తే నా రక్తం చాలా విలువగలది, నా జాతి ప్రజలు వచ్చి మీ దగ్గర పరిహారం తీసుకుంటారు అని ఒక వార్నింగ్, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రవక్త వారు నవ్వుతూ సుమామాకి పాలు తాగించండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్క క్షణం ఇక్కడ ఆగండి. మీకు నాకు మన ఎదురుగా ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ వ్యక్తి దొరికాడు. దొరికిన తర్వాత మనం వదులుతాం ఆ వ్యక్తిని? అది ఈ పరిస్థితుల్లో దొరికితే వదలం. 2వ రోజు వచ్చారు ప్రవక్త, ఒక రోజు అయిపోయింది. మా ఇందకయ్యా సుమామ నువ్వు ఎలా ఉన్నావని అడిగారు. మళ్ళీ అదే సమాధానం, ఇన్ తున్యం అలా షాకిర్ వైన్ తక్కువ జాదమిన్. మీరు నన్ను వదిలేస్తే చేసిన మేలు మర్చిపోను, కానీ నా ప్రాణం తీసేశారా మా వాళ్ళు వస్తారు. మళ్ళీ 2వ రోజు కూడా ప్రవక్త వారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు, సుమామకు పాలు తాగించండి అయ్యా అని. మన కళ్ళ ముందు మన శత్రువు ఆయుధాలు లేకుండా మన దగ్గర ఉంటే ఆ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడగలిగే అంత ధైర్యము మీకు నాకు ఉందా? మన ముఖములో నవ్వు అనేదే కనబడదు. ఎప్పుడు కోపంగా, అందరిని తినేసినట్లుగానే, అందరి మీద కోపంగా ఉన్నట్లుగానే ఉంటాము. మన భార్యతో కూడా నవ్వుతా మాట్లాడలేదు. ఈ మధ్య ఎవరైనా ఇమాం గారు వచ్చారు, అస్సలాము అలైకుం, ముఖంలో నవ్వు అనేదే కనబడటం లేదు. ప్రవక్త వారు ఎదురుగా శత్రువుని పెట్టుకొని నవ్వుతున్నారు. 3వ రోజు వచ్చారు, మళ్ళీ 3వ రోజు అదే ప్రశ్న, అదే సమాధానం. వెంటనే 3వ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? అత్లికు, వదిలిపెట్టండి అయ్యా సుమామా అని అన్నారు. సహాబాలు అడుగుతున్నారు, ప్రవక్త అతను మన శత్రువు, ఎందుకు వదిలేయాలి? అది ప్రాంతానికి నాయకుడు, లేదు వదిలేయండి అన్నారు. వదిలేశారు. ఆ వ్యక్తి తిన్నగా మదీనా నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మదీనా బయట ఒక సరస్సులో స్నానం చేశాడు, గుసల్ స్నానం. తిన్నగా ప్రవక్త వారి దగ్గరికి వస్తున్నారు. వస్తూ ఉంటే సహాబాలు చూస్తున్నారు. సహాబాలు ఏం చేస్తున్నారు? కత్తులు సరిచేసుకుంటున్నారు. ఆ వ్యక్తి ఏమైనా ప్రవక్త మీద దాడి చేయడానికి వస్తున్నాడేమో, జాగ్రత్త పడదాము అని కత్తుల్ని సిద్ధపరచుకుంటున్నారు. ఆ వ్యక్తి తిన్నగా ప్రవక్త వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా చేశాడు. అప్పటి వరకు సుమామాగా ఉన్నటువంటి వ్యక్తి సుమామా రజియల్లాహు అన్హు అయిపోయాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రవక్త ఇంతకు ముందు నాకు అందరికంటే అసహించుకునేటటువంటి ముఖం ఏదైనా ఉంది అంటే అది మీదే. అందరికంటే ఎక్కువగా ఇష్టం లేనటువంటి నగరం ఏదైనా ఉంది అంటే ఇది మదీనా నగరమే. కానీ ఇప్పుడు నాకు అన్నిటికంటే ఇష్టమైన నగరం మదీనా నగరం. అందరికంటే ఇష్టమైన ముఖము మీ ముఖము. సుబ్హానల్లాహ్. మార్పు చూడండి ఎలా వచ్చిందో. ప్రవక్త వారేమో శత్రువుల యొక్క మనసు, హృదయాలు గెలిచేస్తున్నారు. మనము మన మస్జిద్లో ఉన్న ముసల్లీల హృదయాలు గెలవలేకపోతున్నాం. పరిస్థితి చూడండి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో. ఒక్కసారి గుండెల మీద చేయవేసుకొని చెప్పండి, మన మస్జిద్లో ఒక వ్యక్తి, ఏమండి ఈ వ్యక్తి అంటే మస్జిద్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం అండి, ఒక్క వ్యక్తి లేడు. ఇంకా ప్రవక్త వారిని అనుసరించేవారు ఎలా అవుతాను చెప్పండి?
ప్రవక్త వారు ప్రజల యొక్క హృదయాల్ని, శత్రువుల యొక్క హృదయాల్ని ఏ విధంగా గెలుచుకున్నారు, ఏ విధంగా జయించారు. మనము శారీరకంగా బయటకి కాదు, లోపల ఉన్నటువంటి అతని హృదయంలో తిష్ట వేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, వెంటనే 2 మాటలు అనాలి. ఆ వ్యక్తి 2 అన్నాడు, మనం వెంటనే 4 అనాలి. ఆ వ్యక్తి కౌంటర్ ఇచ్చాడు, మనం రీకౌంటర్ ఇచ్చాం. ఆ వ్యక్తి మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు, మళ్ళీ రీకౌంటర్ ఇచ్చాం. ఇంతే, జీవితం అంతా ఇలాగే అయిపోతుంది. కౌంటర్లు రీకౌంటర్లు, కౌంటర్లు రీకౌంటర్లు, ఇంకేం లేదు. 5 సంవత్సరాల తర్వాత ఏముంది అంటే కౌంటర్ ఒక్కటే ఉంది జీవితంలో, ఇంకేమీ లేదు. గొడవలు జరుగుతున్నాయండి మా ఊర్లో. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అబ్బో 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు దాకా సాల్వ్ అవ్వాలా. ఎందుకు సాల్వ్ అవ్వలేదు? ఎవరు తగ్గరు. ఎందుకు తగ్గాలండి? నేను ఎందుకు తగ్గాలి? ఇది మా మస్జిద్, నేను తగ్గాలా? అందరిది ఇదే ఆలోచన. కనీసము ప్రవక్త వారు శత్రువులతో అలా ఉంటే మన మిత్రులు, ఒకే జమాత్ వారు, ఒకే మస్జిద్ వారు, మనం అలా ఉండలేకపోతున్నాం. ప్రవక్త వారి ఇది సేమ్ ఇలాగే మన ముందుకు వచ్చిద్దా ఏంటి? రాదు. మన దగ్గర ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రవక్త వారి జీవితంలో ఎలాగైతే ఉందో దాన్ని మనం ఆసరాగా తీసుకొని సాధ్యమైనంత వరకు వేరే వారిని క్షమించగలిగేలాగా ఉండాలి. అది లేనప్పుడు మనం ఏం చేసినా ప్రయోజనం లేదండి. ఏం చేసిన ప్రయోజనం లేదు. మీరు ఎన్ని మంచి పనులు చేశారు అనేది పక్కన పెట్టండి. మీ ఎదురుగా ఉన్నటువంటి వారు తప్పు చేసినప్పుడు మీరు క్షమించగలిగారా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన మంచి పనులు అల్లా రాసుకుంటాడు, డౌట్ ఏం లేదు. మీ పుణ్యాలు మీకు వస్తాయి. మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేశాడు, అప్పుడే కదా క్షమించాలి. ఆ ఆలోచన ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం ప్రశాంతంగా. లేదంటే మన మనసుల్లో అల్లా జికర్ కంటే కూడా పక్క వారి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పుడెప్పుడు దొరుకుతారా వీళ్ళు, వాళ్ళని బద్నాం చేయాలి అని, జలీల్ చేయాలి అని, ఇంకేదో చేయాలి, ఇంకేదో, ఇదే ఆలోచనలు.